రాష్ట్ర ప్రజలకి సంబంధించి చంద్రబాబు గారికి ఒక అదృష్టవంతుడు ఆయన. ఆయన యాక్చువల్‌గా ఇవాళ చేస్తున్నటువంటిది ఒక సక్సెస్ మంత్ర అని చెప్పాలి. ఏంటంటే ప్రత్యేకించి పోర్టులకు సంబంధించి ఆ మధ్యన విమర్శలు, వివాదాలు చేసినా ఇప్పుడు అవన్నీ పూర్తి చేసే దిశగా ఈ బడ్జెట్‌లో అడుగులు వేశారు. తద్వారా రాబోయేటటువంటి రోజుల్లో పోర్టులు పూర్తయితే రాష్ట్రానికి ఒక లంసమ్ అమౌంట్ వస్తాయి. ఇక్కడ 2 కోణాలు. జగన్ ఏమో టోటల్‌గా ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఆ పోర్టులు ఉంచితే ఆదాయం అంతా ప్రభుత్వానికి వస్తుందని భావించారు. ఈయన కొన్ని ప్రైవేట్‌కి ఇవ్వడానికి రెడీ అవుతున్నారు అన్నట్టు ఇప్పుడు వైసీపీ ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణ పక్కన పెడితే ప్రైవేట్‌కి ఇచ్చిన కొంత ఫండింగ్ అంటే మనం దీంట్లో ప్రభుత్వానికి నేరుగా ₹100 వచ్చేది, ఈ ప్రైవేట్ దాంట్లో అయితే ₹50 వస్తుంది. బట్ ఒక ఆదాయపు వనరు అవుతుంది. ఇది కాకుండా రాష్ట్రానికి సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి అంశాలలో కేంద్రం ఇస్తున్నటువంటి సహాయంతో ఇప్పటికే రేషన్లో ప్రభుత్వపు బాధ్యత తగ్గిపోయింది. పూర్తిగా రేషన్ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. కాకపోతే 60 లక్షల మంది ఎక్స్ట్రా రేషన్ కార్డులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు మాత్రమే ఇది పెట్టుకోవాల్సి ఉంది. అందులో కూడా సంఖ్య తగ్గించుకునేటటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి అనర్హులది అది తగ్గిపోతుంది. అదే సందర్భంలో ఆయుష్మాన్ భారత్ కింద వస్తున్నటువంటి ఫండింగ్ కిందన ఇప్పుడు ఆరోగ్యశ్రీకి సంబంధించిన దాంట్లో ఒకటి తేడా ఉండదు. అంటే ఇక్కడ ఇన్సూరెన్సే పెట్టేస్తున్నారు కాబట్టి అది కొంత ఖర్చు తగ్గేటటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూసుకుంటే రాబోయేటటువంటి రోజులలో అమరావతి అన్నటువంటి దాన్ని చుట్టూత డెవలప్మెంట్ కాన్సన్ట్రేట్ చేయడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో సక్సెస్ మంత్రాతో తను తీసుకువెళ్లాలని అయితే అనుకుంటున్నారు. ఏ మేరకు సాధ్యం అన్నటువంటిది రాబోయే రోజుల్లో తెలియాల్సిన అంశం.